హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పావని తెలుగు బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే తీసుకొచ్చినది. ఇది డ్రింక్ లాగానే కాదు, నార్మల్గా వెయిట్ లాస్ అవ్వడానికి డైలీ 2 స్పూన్స్ తిన్నా కానీ ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు. ఇంకా ఈ డ్రింక్ డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అవ్వడానికి చూస్తారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా చాలా బాగా బర్న్ అవుతుంది అనమాట. ఒకసారి వెయిట్ గెయిన్ అయిన తర్వాత తగ్గడం అంటే చాలా కష్టం. ఇంకా డెలివరీ తర్వాత తగ్గడం అంటే ఇంకా కష్టం, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి. అట్లా ఉన్న వాళ్ళు ఈ డ్రింక్ అయితే ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది. అట్లనే మంచి డైజెషన్ కూడా ఉంటుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నా కానీ కాన్స్టిపేషన్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, ప్లస్ కాన్స్టిపేషన్ కూడా అస్సలు ఉండకూడదు. ఉమెన్స్ కి అయితే ఎలాగో డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాలింత పొడి అని ప్రిపేర్ చేసి పెడతారు అమ్మ వాళ్ళు. అదైతే 1 month లో వాడవచ్చు, అంటే 1 month వరకే వాడొచ్చు అనమాట. దాని తర్వాత వాడొచ్చు, కానీ మనకి బాడీకి ఎక్కువ వేడి ఇచ్చేస్తుంది ఆ బాలింత పొడి. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ప్లస్ బాడీ నుంచి కూడా ఎక్కువ వేడి బయటికి రావడం కూడా జరుగుతుంది. నేనైతే 3 months నుంచి ఈ పొడి వాడుతున్నాను. కొంచెం రిజల్ట్ అయితే చూపిస్తుంది, అంటే వెంటనే ఏది చూపించదు, వాడుతున్న కొద్దీ చూపిస్తుంది అనమాట. వాడేటప్పుడు దీంట్లో మెంతులు కానీ సినమన్ కానీ అంటే దాల్చిన చెక్క కానీ వేసుకొని తాగకండి. ఎందుకంటే ఇప్పుడు పాలు బంద్ చేస్తారు కదా, పాలు ఆపించాలనుకుంటే మాత్రం మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల మనకి వెయిట్ లాస్ అవుతాం, కానీ పాలు ఎక్కువగా వచ్చేసి బ్రెస్ట్ మొత్తం ఇట్లా గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నాకు ఈ విషయం అస్సలు తెలియదు, అంటే దాల్చిన చెక్క వేస్తే పాలు వస్తాయి, మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పేసి. రీసెంట్గా నేను చిన్న బాబుకి పాలు బంద్ చేసినప్పుడు దాల్చిన చెక్క కూడా వేస్తే వెయిట్ లాస్ తొందరగా అవుతారు అని చెప్పేసి నేను గూగుల్లో చూశాను. 1 week తాగాను. 1 week తాగిన తర్వాత నాకు అర్థమైపోయింది, అమ్మో పాలు ఎక్కువ అయిపోయి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అట్లానే మీకు చెప్తున్నాను ముందే. ఇది తాగుకుంటూ టైం ఉంటే ఎక్సర్సైజ్ యోగా కూడా చేసుకోండి. ఇఫ్ చేయకపోయినా డైలీ మీరు ఏం తిన్నా కానీ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఒకవేళ చేసినా చేయకపోయినా పర్లేదు అన్నట్టు చెప్తున్నాను. ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నా వెయిట్ లాస్ అవ్వాలని. డెలివరీ అయిన 3 months నుంచే స్టార్ట్ చేశాను, కానీ అస్సలు అవ్వలేకపోయినా. అంటే నాకు ఇన్ అండ్ అప్ అవుతుండే అనమాట. ఇప్పుడు తినకపోయినా అనుకో పాలు కొంచెం తక్కువ రావడము అట్లా అవుతుండే, కాబట్టి కరెక్ట్గా తింటేనే కరెక్ట్గా వస్తాయిలే అన్నట్టు ఇంకా కరెక్ట్గా కడుపు నిండా తినడం స్టార్ట్ చేశాను. ప్లస్ డెలివరీ అయిన తర్వాత ఈజీగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. వెయిట్ లాస్ కంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతారు డెలివరీ తర్వాత. డెలివరీకి ముందు కాదు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కాదు, డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళు ఎక్కువ తినాలి అని ప్లేట్ నిండా అన్నం పెట్టి 3 పూటల అన్నమే పెడతారు. అట్లా తినడం వల్ల కూడా వెయిట్ గెయిన్ ఈజీగా అయిపోతాము. కాకపోతే మనం టైంకి తినాలి, కానీ కొంచెం తినాలి. బాలింత పొడి చేసినప్పుడు అయితే దాంట్లో ఏవేవో ఆకులు వేస్తారు, ఆ పేర్లు అయితే నాకు తెలీదు, కానీ అవన్నీ ఆకుల వల్ల వెయిట్ లాస్ అవుతారు, ప్లస్ మంచి స్ట్రాంగ్గా ఉంటారు, ఇంకా ఐరన్ కూడా పెరుగుతుంది అని అంటారు. ఇప్పుడు నేను చూపించే డ్రింక్లో కూడా ఐరన్ మంచి హెల్తీగా ఉంటాయి అన్నమాట. అంటే డైజెస్టబుల్ ఉంటాయి, ప్లస్ ఐరన్ కూడా ఉంటుంది. అదే వాము ఇంకా పచ్చి సోంపు, మన ప్యాకెట్స్లో దొరికేవి కాదు, నార్మల్గా పచ్చి సోంపు ఉంటుంది కదా అది, ఇంకా జీలకర్ర, ఇవి 3 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. అట్లయితేనే దాంట్లో ఉన్న అరోమా ఎక్కడికి పోదు. ఒక్కసారి బాగా ఎర్రగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది మనకి, ఆ స్మెల్తోనే వేగినాయి అని తెలిసిపోతుంది. ప్లస్ వాము స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, ఇంకా నాకైతే చాలా ఇష్టం వాము స్మెల్. ఇప్పుడు దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసి పెట్టుకోండి. అంటే డైలీ తినడానికి ఇదైతే బాక్స్లోకి తీసి పెట్టుకోండి. డైలీ 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మీకు 2 స్పూన్స్ వద్దు అనుకుంటే డైలీ మార్నింగ్ పరిగడుపున వాటర్లో వేసుకొని అయినా తాగొచ్చు. నా సజెషన్ అయితే ఈజీగా తొందరగా వెయిట్ లాస్ అవ్వాలంటే మార్నింగ్ 1 స్పూను, నైట్ 1 స్పూన్ తినండి. లేదు మీకు ఎక్కువగా ఏమైనా ఇబ్బంది అయితే పరిగడుపుననే మార్నింగ్ 1 స్పూన్ తినండి. నన్ను నమ్మండి, 2 weeksలో మీకు మంచి రిజల్ట్ కనిపించకపోతే కామెంట్లో నాకు చెప్పేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.